90 question, see 90 question. What is that 90 question number 90? Write 8 table from top to bottom and bottom to top. 8 టేబుల్ని టాప్ నుంచి బాటమ్ రాయాలి. అంటే 8 1 జా 8 నుంచి 8 10 జా 80 వరకు రాయాలి. అట్లనే 8 10 జా 80 నుంచి అగైన్ వాట్ 8 1 జా 8 వరకు రాయాలి. రాసి వీటిని బైహార్ట్ చేసి మెమరైజ్ చేయాలి. రాసి బైహార్ట్ చేసి ఏం చేయాలి? మెమరైజ్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ 8 టేబుల్ టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. నెక్స్ట్ 91 క్వశ్చన్. హౌ టు రెడ్యూస్ ఫ్రాక్షన్స్ టు ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ రాయడం కోసము ఫ్రాక్షన్స్ని మనం ఏం చేయాలి అని అంటే డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ దేర్ హెచ్సిఎఫ్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? హెచ్సిఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ విధంగా ఉందనుకోండి. సో 20 బై ఎంత తీసుకుందాము? 25 తీసుకుందాం. దీన్ని 20/25ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే 20/25 యొక్క హెచ్సిఎఫ్ తీసుకోవాలంటే 5తో డివైడ్ చేయండి. 5 4 జా 20, 5 5 జా 25. మళ్ళీ ఇవి రెండు సేమ్ నెంబర్తో డివైడ్ అవుతాయా? కావు. కాబట్టి ఇదేమవుతుంది? హెచ్సిఎఫ్ అవుతుంది. కాబట్టి దీన్ని హెచ్సిఎఫ్తో డివైడ్ చేయాలి. అంటే 5 5 జా 25, 5 4 జా 20. ఆన్సర్ ఎంత వచ్చింది? 4/5 వచ్చింది. ఈ 4/5ని ఇట్లా సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి అని అంటే ఈ రెండు నెంబర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క హెచ్సిఎఫ్ తోటి మనం డివైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. రైట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఏమున్నాయట? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్, యూనిట్ ఫ్రాక్షన్, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అవి ఒక్కొక్కటి అంటే ఏంటో చూద్దాం.